ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధులకు దేవా, మహిమాస్వరూపి, మీ ఘనమైన నామానికి స్తుతి కలుగును గాక. దేవా, సమయంలో ప్రభువా, ఈ యొక్క సువార్త కూడికలో ఇంతవరకు నాయనా మీ యొక్క కుమారుని నిలబెట్టుకుని ఎలాంటి పాడైపోయి చెడిపోయి నాశనానికి దగ్గరగా ఉన్న వ్యక్తిని ప్రభువా మీరు పట్టుకొని నాయనా మార్చిన విధానాన్ని ఈరోజు సాక్ష్యం ద్వారా మీరు తెలియచేశారు. అలాగే ప్రభువా, అల్పుడును వాస్తవానికి ఎన్నిక లేని వాడిని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని సమయంలో కొద్ది సమయం ప్రభువా ఈ వాక్యాన్ని ప్రభువా ఈ ప్రాంత ప్రజలకు అందించడానికి ప్రభువా మీరు నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దయచేసి కొద్ది నిమిషాలు నా ద్వారా మీరే ఈ ప్రాంత ప్రజలందరితో మాట్లాడండి నాయన. వాక్యానికి అడ్డు ఆటంకంగా ఉన్న ప్రతి చీకటిని తొలగించి ప్రతి ఒక్కరూ వినడానికి ద్వారాలు తెరవండి ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాన్ని సిద్ధపరచమని పరిశుద్ధాత్మ దేవుడా మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. మీ చిత్తానుసారమైన మంచి నడిపింపు నాకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 19వ అధ్యాయము మనం మొదటి వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 19 మొదటి వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. చాలండి. స్తోత్రం ప్రభు. మరొకసారి మీ సన్నిధికి వచ్చాను. దయతో ఈ వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు నా ద్వారా మీరే మీ బిడ్డలతో మాట్లాడి నడిపించండి. నన్ను నేను మీకు అప్పగించుకున్నాను, సహాయించండి. యేసు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దైవజనులు జేమ్స్ గారికి, అలాగే సుదర్శన్ గారికి కూడా ప్రతి ఒక్కరికి వందనాలండి. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే యేసు ప్రభు వారు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా ఆయన సంచారం చేస్తూ వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉన్న సమయంలో అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఆ వ్యక్తి ఎవరంటే జక్కయ్య. ఎవరండి? జక్కయ్య. ఆ జక్కయ్య అనే వ్యక్తి గురించి మనం చూస్తే ఏమని రాయబడి ఉందంటే, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను అని ఉంది. దేవుని వాక్యం చూస్తే యేసు ఎవరో అని చూడడానికి ఆయన ప్రయత్నం చేశాడట. మనం ఆలోచన చేస్తే గమనించండి. అసలు మనము ఇలా అనుకోవచ్చు, హైదరాబాద్ వెళ్ళాం మనం, అక్కడ మనకు తెలిసిన వ్యక్తి కనపడ్డాడు. సడన్గా అంటాము, ఏంటి ఇక్కడికి వచ్చారేంటి అంటాం. అంటే ఎందుకు వచ్చారని అడుగుతాం. అంటే ఏదో కారణం ఉంటేనే వస్తారు. అలాగే యేసు ఎవరో అని చూడగోరాడు జక్కయ్య. మనం కూడా ఈ ప్రశ్న వేసుకోవచ్చు, ఎందుకు చూడాలనుకున్నాడు? ఇప్పుడు చాలా సందర్భాల్లో ఎక్కడికి వెళ్తున్నారు అంటే పలానా గ్రామానికి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు? అదే పలానా వ్యక్తిని చూడాలని ఏమిటి వస్తుంది. ఎందుకు చూడాలనుకుంటున్నారు అంటే ఏదైనా జ్వరం వచ్చిందా, లేకపోతే ఆపరేషన్ చేశారా, ఎందుకు చూడాలనుకుంటున్నారు? లేక చూసి చాలా కాలం అయిందా,
అని ప్రశ్న వస్తుంది. అలాగే జక్క ఎందుకు చూడాలనుకున్నాడు యేసు ప్రభువుని అంటే బైబిల్లో దానికి సమాధానం దొరుకుద్దండి. పరిశుద్ధ గ్రంథం నుంచి చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మీకా గ్రంథము 5:2. మీకా గ్రంథం 5:2 చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. చాలు. చూడండి, ఈ ప్రవచనము ఎవరి కోసం చెప్పబడిందంటే ఆ రోజుల్లో యూదుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తూ ఉండేవారు. యూదుల్ని పరిపాలించడానికి క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే గమనించని మనం ఆలోచన చేస్తే ఈ ప్రవచనములు ఏమని రాయబడిందంటే, ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. ఇంకా దేవుని వాక్యం చూస్తే యెషయా గ్రంథము 7:14 చదవండి ఒకసారి. ఎలా వస్తాడు? నీలో నుండి ఏలబోయేవాడు ఎలా వస్తాడు? రాజు ఎలా వస్తాడు అనే ప్రశ్న అక్కడ ఉంటుంది. యెషయా గ్రంథం 7:14 చదువుదాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఆ రాజు ఇశ్రాయేలుని ఏలబోయే రాజు ఎలా వస్తాడంటే ఆ రాజు కన్యక గర్భం నుండి వస్తాడు. ఎలా వస్తాడు? కన్యక గర్భం నుండి వస్తాడు అని సాధారణంగా ఒక తల్లి తండ్రి కలయిక ద్వారా పుట్టే వ్యక్తి కాదు అని, జన్మం ఒక ప్రత్యేకమైనది అని పాత నిబంధనలు రాయబడి ఉందండి. ఇంకా దేవుని వాక్యం చూస్తే యెషయా గ్రంథము 9:6 చదవండి ఒకసారి. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, చూసి చెప్పండి పర్లేదు, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూసారా, ఇశ్రాయేలీల్లో యూదుల్లో ఆ రోజుల్లో మెస్సయ్య వస్తాడు. ఈ మెస్సయ్య కన్యకకు పుడతాడు. ఆ మెస్సయ్య మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆ నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. ఆయన మాత్రమే మనిషిని పాపం నుంచి రక్షిస్తాడు, తప్పిస్తాడు. ఆయన మీద రాజ్యభారం ఉంటుంది, దేవుని రాజ్యం కడతాడు అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా యూదులు ఎదురు చూస్తూ ఉండేవారండి. చూడండి, దానికి మరొక రుజువు మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము దేవుని వాక్యం చూస్తే చూడండి 22వ వచనం. 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, అంటే చాలండి. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాడట. అంటే దేవుని వాక్యం చూస్తే గమనించండి, ఆ రోజుల్లో జక్క ఎవరు? జక్క యూదుడే. ఆయన వేరే కులస్తులే, వేరే జాతి వ్యక్తి కాదు. కాకపోతే ఆయన సుంకాలు వసూలు చేసే ఉద్యోగం. ఆ యూదులందరూ కూడా మెస్సయ్య వస్తాడు, రక్షకుడు వస్తాడు, క్రీస్తు వస్తాడు, ఆ క్రీస్తు వచ్చి లాగా ఈ లోకానికి వచ్చే వ్యక్తి కాదు. ఆయన పుట్టుక ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఆయన ప్రత్యేకమైన పని మీద ఆయన ఏర్పాటు చేయబడ్డ వ్యక్తి.
గమనించండి, మనం ఆలోచన చేస్తే ఈ మెస్సయ్య కొరకు అందరూ ఎదురు చూస్తూ ఉండేవారు. అలాగే ఎదురు చూస్తున్న ఎవరు అంటే జక్కయ్య. గమనించండి, యేసుని చూడగోరిను అనే మాట మనం చూస్తే యేసు పొట్టుగా ఉన్నాడా, యేసు పొడుగ్గా ఉన్నాడా, యేసు నల్లగా ఉన్నాడా, యేసు తెల్లగా ఇది కాదని చూడడానికి వచ్చింది. యేసు 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 అన్నారు కదా, యేసు ఆయనేనంటావా? ఎవరి కోసమైతే మేము ఎదురు చూస్తున్నామో, ఏ మెస్సయ్య కోసమైతే మేము ఎదురు చూస్తున్నామో, ఏ క్రీస్తు కోసమైతే మేము ఎదురు చూస్తున్నామో ఆ క్రీస్తు ఈయనే అంటావా అని. ఆయన క్రీస్తో కాడో, ఆయన మెస్సయ్యో కాడో, ఆయన యూదుల రాజో కాడో తెలుసుకోవాలని ఆలోచనతో గమనించండి, పరుగున వచ్చాడు మెస్సయ్య జక్కయ్య. అందుకనే చూసారా, ఒకసారి మనం చూద్దాం ఆయన అందుకే వచ్చాడని ఎలా మనం చెప్పగలుగుతాం అంటే లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద అయినను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో ఏం చెప్పాడండి అక్కడ? ఏం చెప్పాడు అక్కడ? ఏం కనపడుతుంది అక్కడ మనకి? పాపాన్ని ఏం చేస్తున్నాడైనా? నిజంగా జక్కయ్య యేసు అనే వ్యక్తి పొట్టుగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా అని మనిషిని చూడాలని అభిప్రాయంతోనే వస్తే ఇక్కడ పాపాలు ఒప్పుకునే అవసరం లేదు. ఎందుకు వచ్చాడంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం మేము, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాము, లోక రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నాము, పాప భారం నుంచి విడిపించే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాము, దేవుని కోసం ఎదురు చూస్తున్నాము. ఆ దేవుడు ఈయనేనంటావా అనే ఉన్నతమైన ఆశతో వచ్చాడండి. గమనించిన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుడి కొరకు వెతుకుతున్నారు. దేవుడు కొరకు వెతుకులాట వారి ప్రారంభంలోనే ఉన్నారు, కానీ చాలా మంది ఆ నిజ దేవుని కనుక్కోలేకపోతున్నారు. గమనించి అదే వెతుకులాటలో జక్కయ్య వచ్చాడు. వచ్చినప్పుడు చూడండి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు 3వ వచనం. యేసు ఎవరో అని చూడగోరిని గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఇండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చూడండి ఎంత అద్భుతమో. అంటే యేసు ప్రభువుని చూడాలి అనే తపనతో, అనే ఆశతో, యేసు ప్రభు క్రీస్తు అయి ఉంటాడేమో, మెస్ అయి ఉంటాడేమో, ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ రాజు ఈయనేనేమోని ఆయన ఎంతో ఆశతో వచ్చాడు. గమనించండి, ఆ ఆశని యేసు ప్రభు చూశాడు. అంటే యేసు ప్రభు దేవాది దేవుడు ఎవరికి తనను తను ప్రత్యక్షపరుచుకుంటాడు అంటే బైబిల్ చెప్తుంది, ఆశ గల అన్యాయంగా రూపాయికి 10 రూపాయలు తీసుకునేవారు ఎక్కడ ఉండరంటారా? ఉంటారు. చాలా మంది సుంకపు గుత్తదారులు ఉన్నారు, చాలా మంది రూపాయికి 10 రూపాయలు వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరిలో కూడా మెస్సయ్యని కనుగోవాలని తృష్ణ వారిలో లేదండి, ఆశ వారిలో లేదు, వెతుకులాట్లేదు. అందుకనే అనేకులు యేసు ప్రభు చుట్టూ ఉన్నారు, కానీ ఎవరి ఇంటికి కూడా తనకు తానే నేను ఇంటికి వస్తానని ఎవరిని యేసు ప్రభు అడగలేదు. అందుకని ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, సహోదరులారా, ఒకవేళ మీకే కానీ యేసు ప్రభుని తెలుసుకోవాలి, యేసు ప్రభు నా దేవుడుగా, నా రక్షకుడు అంగీకరించాలి, నా జీవితం మారాలి, నా బ్రతుకు మారాలి అనే తలంపు నీకుంటే, అనే ఆశ నీకుంటే ప్రభు ఈరోజే తనను తాను నీకు కనుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు గురించి మాట రాయబడి ఉందండి. చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథము
మొదటి అధ్యాయము 24వ వచనం. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఎవరంటే అవునండి, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరి హృదయాల్ని దేవుడు ఎరిగినవాడు. నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను, ఈరోజు మనం ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నామో మనందరి హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. యేసు ప్రభు వారు ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరి హృదయాన్ని ప్రభు తేటగా చూస్తున్నాడు. ఎవరు ఏ తలంపుల్లో ఉన్నారో, ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, ఎవరు ఏ శ్రమల్లో ఉన్నారో, ఎవరు ఏ ఆలోచనతో ఉన్నారో, ఎవరు ఎంత దుఃఖంలో ఉన్నారో, ఎవరు ఏ అవసరంలో ఉన్నారో అందరి హృదయాలు దేవుడు చూస్తున్నాడండి. చూసే దేవుడు ఆయన. జక్కయ్య హృదయం చూశాడు. ఎంత ఆశ ఉందంటే, జక్కయ్య ఏమైనా సరే ఆయన మెస్సయ్య అయితే నేను గుర్తించాలి, గ్రహించాలి. ఆయన దేవుడైతే నేను ఆయన గుర్తించాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి అని ఆశతో జక్కయ్య ఉంటే, జక్కయ్య నీలో తృష్ణ ఉంది కనుక, నీలో ఆశ ఉంది కనుక నేనే నీ దగ్గరకు వస్తున్నాను. ఈరోజు నేను అంటాను, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు మనిషి బ్రతుకుని మారుస్తాడని చెప్తున్నారు కదా, నిజంగా మారుస్తాడా అనే తలంపు మీరు ఎవరికైనా గమనించండి దేవుని బిడ్డలారా. యేసు ప్రభు దేవుడు అంటున్నారు, యేసు ప్రభు రక్షకుడు అంటున్నారు, యేసు ప్రభు మనిషి బ్రతుకు మారుస్తాడు అంటున్నాడు. నిజంగా మారుస్తాడా? నిజంగా బ్రతుకుని మారుస్తారా? నిజంగా జీవితాన్ని మారుస్తాడా అనే ప్రశ్న ఒకవేళ ఈ మాటలు ఉంటే మీకు వస్తే, మారుస్తాడు. ఆయన మార్చడానికే ఈ లోకానికి వచ్చాడండి. పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని, పాడైపోయిన వారిని, కనుక బ్రతుకు లేదు, బ్రతికే అవకాశం లేదు, నేను బాగుపడే అవకాశం లేదు అని నిరుత్సాహంలో, నిరాశతో కృంగిపోయిన వారిని లేవనెత్తి నిలబెట్టి ఉన్నతమైన వ్యక్తిగా సిద్ధపరచడానికే, ఒక ఉన్నతమైన పాత్రగా ఆ వ్యక్తిని రూపుదిద్దడానికి యేసు ప్రభు వచ్చాడండి. గమనించండి, అది మన బైబిల్ చూద్దాం చూడండి. అదే లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 4 చదివితే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సరుకున్నారట. చాలండి. గమనించండి, యేసు ప్రభు వారు జక్కయ్య దగ్గరకు వచ్చి, జక్కయ్య చెట్టు మీద ఉంటే చూసి అంటాడు, జక్కయ్య త్వరగా దిగు, నేనే నీ ఇంట ఉండవలసి ఉన్నది చెప్పగానే, యేసు ప్రభు వారు అలా చెప్పగానే చాలా సంతోషంగా దిగిపోయి ప్రభుని తన ఇంటి చేర్చుకున్నాడు. అలా చేర్చుకున్న సమయంలో జక్క ఇంటి చుట్టూ ఉన్న ప్రజలందరూ చూసి, ఏంటి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళాడు అని అందరూ అనుకుంటున్నారు. ఒక్కరు కదండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? జక్కయ్య పాపి అని ముద్రేసేసుకున్నాడు. ఎప్పుడు పాప అంటారు చెప్పండి? పాపి అనే ఒక మనిషిని ఎప్పుడు అంటారు? పాపి అనే ఒక మనిషిని ఎప్పుడు అంటారు చెప్పండి?
ఆజ్ఞ అతిక్రమమే, దేవుని మాట వినకపోతే పాపం. దేవుని మాటే వినని వ్యక్తి మనిషి మాట వినుంటాడా? చెప్పండి. అంటే గమనించండి, జక్కీలో ఒక లక్షణం ఉంది. దేవుని మాట వినడు, మనుషుల మాట వినడు. ఎవరికి తలొగ్గే పరిస్థితి జక్కీకి లేదు. చాలా మంది గమనించిన దేవుని బిడ్డలారా, ఎవరి మాట వినరండి. అలాంటి లక్షణం కలిగిన వ్యక్తి జక్క ఎవరో ఒకరు చెప్తే చేసే వ్యక్తి కాదు. ఎవరో ఒకరు నువ్వు తప్పు చేస్తున్నావు చెప్తే, నిజమే నేను తప్పు చేస్తున్నాను అని తన తప్పుని సరిదిద్దుకునే వ్యక్తి కాదు. కారణం ఏంటంటే నిజంగా సరిదిద్దుకునే లక్షణమే. ఒక మనిషి చెప్తే తన తప్పుని తన పాపాన్ని సరిదిద్దుకునే లక్షణమే జక్కయ్యలో ఉంటే, ఆ టైంలో అందరూ పాపి అని జక్కయ్య మీద ముద్ర వేసి ఉండేవారు కాదు. అవునా కాదా? అవునండి. కానీ ఎవరు చెప్పినా వినని వ్యక్తి యేసు ప్రభువులు కూర్చున్నాడు. అప్పుడు అంటాడు, చూడండి ఎంత అద్భుతమైన మాట చూడండి ఒకసారి. 8వ వచనం, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో. ఏం కనపడుతుంది ఇక్కడ మీకు? ఏం కనపడుతుందండి? ఏంటి? ఇంకేదో కనపడుతుంది. మారు మనసు. గమనించండి దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి కూడా జక్కని మార్చలేకపోయారు. యేసు ప్రభు రాకముందు బేదలు లేరా? ఉన్నారా? యేసు ప్రభు రాకముందు బేదల దగ్గర ఇలా నచ్చము పీక్కుతూనే లక్షణం ఉంది. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత బేదలకు ఇచ్చే లక్షణం వచ్చేసిందంతే. అంటే ఒక మనిషి మనసు మారంటే ప్రభు రావాలి. వచ్చాడు యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. నీ భర్త మారాలంటే, నీ భార్య మారాలంటే, నీ కొడుకు మారాలంటే, నీ కూతురు మారాలంటే, నీ కుటుంబంలో ఎవరి మార్పు కొరకు ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తి మారాలంటే నీ కుటుంబంలోకి యేసు రావాలి. యేసు రావాలి. ఎవరు చెప్పినా వినని వ్యక్తి వినండి, యేసు వచ్చాడు, తనకు తానుగా నిలబడ్డాడు. ప్రభువా, ఒకప్పుడు నువ్వు లేనప్పుడు బేదలు ప్రేమించే మనసు నాకు లేదు ప్రభువా, కానీ నువ్వు వచ్చాక నిన్ను చూసి నేను నేర్చుకుంటున్నాను, ప్రేమించడం ప్రారంభించేశాడు. ప్రభువా, నువ్వు లేనప్పుడు తప్పు చేయడమే వచ్చు, నువ్వు లేనప్పుడు పాపం చేయడమే వచ్చు, నువ్వు లేనప్పుడు నువ్వు రానప్పుడు చెడుతనం చేయడమే వచ్చు. కానీ నువ్వు వచ్చిన తర్వాత తప్పని గుర్తించగలిగాను ప్రభువా, పాపాన్ని గుర్తించగలిగాను ప్రభువా, నేను నడిచే మార్గము మంచిది కాదని. గమనించండి, నేను నడిచే మార్గం మంచిది కాదని గుర్తించాను ప్రభువా అని వినండి. ఎవరు చెప్పినా వినని వ్యక్తి యేసు ప్రభు రాగానే మనసు మార్చుకొని, ఒకప్పుడు తప్పు చేసే వ్యక్తి తప్పు మానేసి ఒప్పుకుంటున్నాడు ప్రభు దగ్గర. ఒకప్పుడు పాపం చేసే వ్యక్తి పాపం మానేసి ఒప్పుకున్నాడు ప్రభు దగ్గర. ఒకప్పుడు చెడుతనం చేసే వ్యక్తి మానేసి ఆ చెడుతనాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నారండి. చాలా మంది భర్త మారాలని, భార్య మారాలని, పిల్లలు మారాలని ఒత్తిడి పెట్టేస్తారు. గమనించండి, ఒక మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు. ఒక మనిషి మారాలంటే ఎవరు రావాలి? ప్రభువు రావాలి.
అందుకనే ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, ఆలోచన చేయండి. యేసు ప్రభువును కానీ ఈరోజే నీవు నీ హృదయంలో చేర్చుకుంటే, ఒకవేళ నీ భర్తకి యేసు ప్రభు అంటే తెలియదేమో, నీకు తెలిస్తే చేర్చుకో. నిజమే ప్రభువా, నేను మారాలనుకుంటున్నాను, నా భర్త మారాలనుకుంటున్నాను, నా పిల్లలు మారాలనుకుంటున్నాను, కానీ మా వల్ల అవడం లేదు. నువ్వు జక్క ఇంటికి వెళ్ళావట, జక్కి మారిపోయాడు, నేను కూడా మారాలని ఉంది, అందుకనే నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నానని ఓ సహోదరి ప్రార్థన చేసుకో. ఈరోజు యేసు ప్రభుని నీ దేవుడిగా, నీ రక్షకుడుగా నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించు. నీకు తెలుసా, కొద్ది రోజుల్లోనే నీ కుటుంబం మారిపోతుంది. ఓ సహోదరుడా, జక్కయ్య చేర్చుకున్నట్లు నీవు కూడా నీ హృదయంలోకి ప్రభు చేర్చుకో. దేవుడు ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తాడో, ఎప్పుడైతే నీ కుటుంబంలోకి వస్తాడో, నీకు తెలుసా, నీవు మారాలనుకుంటున్నా నీ భార్య మారబోతుంది. మార్చేది నువ్వు కాదు, నీ వల్ల కాదు, నీ దేవుడు అనగా యేసు మారుస్తాడు. నీ పిల్లలు మారాలి మారాలి మారాలని ఎంతో వేదన పడుతున్నా ఓ సహోదరి, సహోదరుడా, నువ్వు యేసు ప్రభుని నీ రక్షకుడుగా, నీ దేవుడుగా నువ్వు చేర్చుకుంటే, నువ్వు వేదన పడుతూ ఎన్నిసార్లు చెప్పునా నీ మాట తడిచెవి పెట్టి ఎంత మాత్రం నీ మనసు అర్థం చేసుకోకుండా నీకు దూరం అయిపోతున్నా నీ పిల్లల్ని దేవుడు మార్చబోతున్నాడు. ఈ రోజే దేవుడిని పిలుస్తున్నాడు. యేసు ప్రభుని, ఓ తల్లి, నీ హృదయంలో చేర్చుకుంటావా? చేర్చుకుంటే ఖచ్చితంగా చెప్పగలుగుతాను, అతి కొద్ది రోజుల్లోనే నీ కుటుంబం అద్భుతంగా మారిపోతుంది. కారణం ఏంటంటే యేసు ప్రభు ఆ మాట బైబిల్ చెప్పారని చూద్దాం. ఈ మాట చెప్పి ప్రార్థన చేద్దాం. 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో. అవునండి, ఎవరైతే పాపము చేత, అపరాధముల చేత నశించిపోయి లోకాను వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారో వారందరూ వెతికి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నేను అంటాను, ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ హృదయంలో వేదన పడుతూ ప్రభువా నా కుటుంబాన్ని మార్చని మనసులో దుఃఖిస్తున్నారో, ఓ సహోదరి, దేవుడు నిన్ను వెతుకుతున్నాడు, నీ కుటుంబాన్ని పట్టుకుంటున్నాడు. నీ కుటుంబం మారిపోతుంది సహోదరుడా. అలా చేర్చుకున్నాడు. ప్రభు ఒక మాట చెప్పారు, చూద్దాం. చూడండి 9వ వచనం, 9వ వచనం, 19:9 లూకాసు వార్త. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎంతమంది చేర్చుకున్నారు ఇంట్లోకి? ఒక్కడే? అందరా? ఒక్కడే. యేసు ప్రభుని ఒకే ఒక వ్యక్తి ఆహ్వానించాడు, ప్రభువులు అందరినీ మార్చేశాడు. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభుని నీ ఒక్కదానివే, నువ్వు ఒక్కడే ఆహ్వానిస్తే చాలు, నీ కుటుంబాన్ని ప్రభు మార్చబోతాడు. గమనించండి, యేసు ప్రభు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా కూడా రక్షింపబడుద్దట. ఈ రక్షణ గమనించి, రక్షణానందము ఈ లోకములో ఉన్నన్ని రోజులు అనుభవిస్తాము. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో కూడా పొందుకుంటాము. ఆ ఉన్నత భాగ్యం మీకు కావాలంటే సహోదరి సహోదరులారా, సముచితమైతే రేపు శుక్రవారం రేపే వెళ్ళండి దేవుని సన్నిధిలోకి. ప్రతి ఆదివారం ప్రార్థన జరుగుతుంది, వెళ్ళండి. ఇంకా ప్రభువుని తెలుసుకోండి. మీ కుటుంబాల రక్షణ కొరకు మీ వంతు పాటుపడండి. మీరందరూ దీవించబడినట్టు కృప మీ అందరికీ ప్రభు అనుగ్రహించును గాక. మీ అందరి క్షేమం కోరి దేవుడి మాటలు దీవించును గాక.